జగ్గైపేట పట్టణంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహిస్తూ కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు చేపట్టారు. కాకాని నగర్, చెరువు బజార్, నాగమయ్య బజార్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. రాత్రి రోడ్లపై మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. జగ్గైపేటలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇకపై నియామకాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పువని అన్నారు. లాడ్జీలను కూడా పరిశీలించి ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ లేకుండా రూమ్ ఇవ్వొద్దని సూచించారు. ప్రతి లాడ్జిలో కస్టమర్ రికార్డులు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 20 మంది సిబ్బందితో 2 ప్రత్యేక టీములుగా ఏర్పడి రాత్రి గస్తీ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పాత నేరస్తుల డేటాను సాఫ్ట్వేర్ తో కెమెరాలకు లింక్ చేసి నిఘాను మరింత కఠినతరం చేయనున్నారు. కెమెరాలో నేరస్తుడు కనిపించిన వెంటనే సిస్టమ్ ఆటోమేటిక్ గా గుర్తించి పోలీసులకు అలర్ట్ పంపిస్తుందని తెలిపారు. ఫలానా ప్రాంతంలో ఉన్నాడు అనే లొకేషన్ తో పాటు నిందితుడి ఫోటో కూడా వెంటనే చేరుతుందని స్పష్టం చేశారు. ఈ స్మార్ట్ టెక్నాలజీతో నేరస్తులు దాక్కోవటం కష్టమేనని, పోలీసులు వేగంగా పట్టుకునే అవకాశం పెరుగుతుందని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనర్ పరిధిలో మొత్తం 28 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 13 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్, అదేవిధంగా ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా అన్ని మెయిన్ సెంటర్స్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధానమైన టెంపుల్స్లో కూడా ఈ కెమెరాస్ని మన గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 15 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మనకి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా ఈ ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసేవాళ్ళను, ఓపెన్ ప్లేసెస్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ కదలికలు కూడా దాని ద్వారా గమనిస్తూ వారిని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.